వెల్కమ్ టు రమేష్ రెడ్డి యూట్యూబ్ ఛానల్. నేను మీ రమేష్ రెడ్డి. ఎప్పటిలాగే మరో నోటిఫికేషన్తో మీ ముందుకు వచ్చాను. నోటిఫికేషన్ వివరాలు కనుక చూసుకున్నట్లయితే మనకు కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన స్కూల్లో అయిన అటామిక్ ఎనర్జీ ఎడ్యుకేషన్ సొసైటీ పరిధి లోపల పనిచేసే స్కూళ్ళు ఏదైతే ఉన్నాయో అటామిక్ ఎనర్జీ స్కూల్స్ అయితే ఉన్నాయో వాటి లోపల మనకు 205 ఉపాధ్యాయ ఉద్యోగాలకు సంబంధించిన నోటిఫికేషన్ అని జారీ చేశారు. ఇవన్నీ కూడా సెంట్రల్ స్కూల్స్. దాని లోపల మనకు వివిధ రకాల స్కూళ్ళలో టీజీటీ, పీజీటీ, పీఆర్టీ టీచర్ ఉద్యోగాలు లాంటివి ఉన్నాయి. హైదరాబాద్లో కూడా ఉద్యోగాలు అంటున్నాయి. వీటికి మనం ఆన్లైన్ ద్వారా అప్లికేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. జీతం కూడా అన్ని మనకు ప్రభుత్వ పర్మనెంట్ ఉద్యోగాలకు సంబంధించిన ఉద్యోగాలు కాబట్టి సేమ్ కేంద్ర ప్రభుత్వ స్కూళ్ళలో పనిచేసే టీచర్లకు ఏ విధంగా శాలరీస్ ఇస్తారో వీటికి కూడా అదే విధంగా శాలరీస్ ఇస్తారు. ఇవన్నీ కూడా పర్మనెంట్ ఉద్యోగాలు. సో చూసుకున్నట్లయితే ఈ నోటిఫికేషన్ యొక్క పూర్తి వివరాలు అనేది వీడియోలో చూద్దాం. వీడియోని పూర్తిగా చూడండి, స్కిప్ చేయకుండా చూడండి. దాంతోపాటు ఇంకెవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. చూద్దాం నోటిఫికేషన్ యొక్క పూర్తి వివరాలను. నోటిఫికేషన్ చూసుకుంటే మనకు అటామిక్ ఎనర్జీ ఎడ్యుకేషన్ సొసైటీ కేంద్ర ప్రభుత్వ పరిధిలోపల పనిచేసే డిపార్ట్మెంట్ ఆఫ్ అటామిక్ ఎనర్జీ పరిధిలోపల పనిచేసే ఈ సంస్థ లోపల మనకు రిక్రూట్మెంట్ నోటీస్ అనేది ఇచ్చారు. దీని లోపల దాదాపుగా మనకు 15 సెంటర్లలో డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ ఇండియా లోపల మనకు ఈ కాలేజెస్ స్కూల్స్ అనేటివి ఉన్నాయి. వాటికి సంబంధించి మనం చూసుకున్నట్లయితే మొదటగా ఈ 15 స్కూళ్ళలో హైదరాబాద్లో ఉన్న తెలంగాణకు సంబంధించి హైదరాబాద్, అదేవిధంగా మనుగురు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఉంటుంది. ఈ రెండు వాటిలలో మనకు ఉద్యోగాలు అనేవి ఉన్నాయి. వాటికి సంబంధించి అదేవిధంగా వీటితో పాటుగా మైసూరు అంటే మిగతా రాష్ట్రాల్లో కూడా ఖాళీలు అనేవి ఉన్నాయి. వాటికి సంబంధించి కూడా చూసుకోవచ్చు. అయితే మన రాష్ట్రంలో అదేవిధంగా మొత్తానికి ఎన్ని ఖాళీలు ఉన్నాయి, ఏమేమి ఖాళీలు ఉన్నాయో ఒకసారి చూసుకున్నట్లయితే వీటన్నిటి కూడా ఆన్లైన్ ద్వారా అప్లికేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. అయితే మొదటగా పీజీటీకి సంబంధించి చూసుకుంటే మనకు పీజీటీ ఇంగ్లీషు 2 వేకెన్సీలు ఉన్నాయి. పీజీటీ హిందీ 1 వేకెన్సీ ఉంది. మ్యాథమెటిక్స్ 4 వేకెన్సీలు ఉన్నాయి. ఫిజిక్స్ 1 వేకెన్సీ, కెమిస్ట్రీ 1 వేకెన్సీ, కంప్యూటర్ సైన్స్ 4, బయాలజీ 2 వేకెన్సీలు అనేవి ఉన్నాయి. అదేవిధంగా టీజీటీ చూసుకున్నట్టయితే ఇంగ్లీషు 11 వేకెన్సీలు, సోషల్ సైన్స్ 14 వేకెన్సీలు, హిందీ సాంస్క్రిట్ 10 వేకెన్సీలు, మ్యాథ్స్ ఫిజిక్స్ 21 వేకెన్సీలు, కెమిస్ట్రీ బయాలజీ 7 వేకెన్సీలు, కంప్యూటర్ సైన్స్ 10 వేకెన్సీలు, పీఈటీ మేల్ 9 వేకెన్సీలు, పీఈటీ ఫీమేల్ 7 వేకెన్సీలు, ఆర్ట్ 7 వేకెన్సీలు, మరాఠీ 5 వేకెన్సీలు ఉన్నాయి. లైబ్రేరియన్కి వచ్చేసి 8 వేకెన్సీలు. పీఆర్టీ టీచర్స్ ఎవరైతే ప్రైమరీ టీచర్స్ ఉంటారో ప్రైమరీ టీచర్స్కి సంబంధించి మనకు 70 వేకెన్సీలు ఉన్నాయి. పీఆర్టీ మ్యూజిక్కి సంబంధించి 5 వేకెన్సీలు. అదేవిధంగా ప్రిపరేటరీ టీచర్స్ వచ్చేసి మనకు 6 వేకెన్సీలు ఉన్నాయి. మొత్తం 205 వేకెన్సీలు ఉన్నాయి. వీటికి అదనంగా మనకు బ్యాక్లాగ్ పోస్టులు కూడా ఉన్నాయి. అయితే వీటన్నిటికి సంబంధించి వాళ్ళకి సంబంధించిన పీజీలో సబ్జెక్ట్ పీజీటీ అయితే పీజీ కంపల్సరీ ఉండాలి. టీజీటీ అయితే టీజీటీ డిగ్రీ కంపల్సరీ ఉండాలి. వాటికి సంబంధించిన సబ్జెక్ట్తో పాటుగా బీఈడీ అనేది కంపల్సరీగా ఉండాలి. టీజీటీ అయితే సీటెట్లో క్వాలిఫై కావాల్సి ఉంటుంది. సీటెట్ పేపర్ 2 అర్హతలు చూసుకున్నట్టే మనకు పీజీటీ ఇంగ్లీష్ అయితే పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఇన్ ఇంగ్లీష్, పీజీటీ హిందీ అయితే పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఇన్ హిందీ ఆర్ సాంస్క్రిట్, పీజీటీ మ్యాథమెటిక్స్ అయితే పీజీ ఇన్ మ్యాథమెటిక్స్ ఆర్ అప్లైడ్ మ్యాథమెటిక్స్, పీజీటీ ఫిజిక్స్ అయితే పీజీ ఇన్ ఫిజిక్స్ ఆర్ ఎలక్ట్రానిక్స్ ఆర్ అప్లైడ్ ఫిజిక్స్ ఆర్ న్యూక్లియర్ ఫిజిక్స్, పీజీటీ కెమిస్ట్రీ అయితే పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఇన్ కెమిస్ట్రీ లేదా బయోకెమిస్ట్రీ, పీజీటీ బయాలజీ అయితే పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఇన్ బాటనీ, జువాలజీ, లైఫ్ సైన్సెస్, బయోసైన్సెస్, జెనెటిక్స్, మైక్రోబయాలజీ, బయోటెక్నాలజీ, మాలిక్యులర్ బయాలజీ, పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఇన్ ప్లాంట్ ఫిజియాలజీ ఆల్సో ఎలిజిబుల్. బట్ బాటనీ అండ్ జువాలజీ వాళ్ళ గ్రాడ్యుయేషన్ లెవెల్లో చదివి ఉండాలి. దీంతో పాటుగా ఖచ్చితంగా బీఈడీ అనేది ఉండాల్సి ఉంటుంది. పీజీటీ కంప్యూటర్ సైన్స్ అయితే వాళ్ళకి కంపల్సరీ ఎంఎస్సీ కంప్యూటర్ సైన్స్ కానీ లేదా బీఈ బీటెక్ కంప్యూటర్ సైన్స్ కానీ ఐటీ కానీ చేసి ఉండాలి. టీజీటీ ఇంగ్లీష్, టీజీటీ సోషల్ వాటికి సంబంధించి చూసుకున్నట్లయితే టీజీటీ ఇంగ్లీష్ అయితే ఇంగ్లీష్ అనేది ఖచ్చితంగా సబ్జెక్ట్ 3 ఇయర్స్ లోపల ఉండాలి గ్రాడ్యుయేషన్లో. టీజీటీ సోషల్ సైన్స్ అయితే జియోగ్రఫీ కానీ, హిస్టరీ కానీ, ఎకనామిక్స్ కానీ, పొలిటికల్ సైన్స్ కానీ ఏదైనా ఒక సబ్జెక్ట్ కంపల్సరీ ఉండాలి. దాంతోపాటుగా హిస్టరీ లేదా జియోగ్రఫీ అనేది కూడా ఉండాలి వాళ్ళ డిగ్రీ లోపల. టీజీటీ హిందీ సాంస్క్రిట్ అయితే హిందీ కానీ సాంస్క్రిట్ కానీ వాళ్ళకు 3 ఇయర్స్ డిగ్రీ లోపల కంపల్సరీగా ఉండాలి. మ్యాథమెటిక్స్ ఫిజిక్స్ అయితే మ్యాథమెటిక్స్ అండ్ ఫిజిక్స్ కంపల్సరీ గ్రాడ్యుయేషన్ లెవెల్లో ఉండాలి. కెమిస్ట్రీ బయాలజీ అయితే కెమిస్ట్రీ అండ్ బాటనీ ఆర్ జువాలజీ ఖచ్చితంగా ఒక సబ్జెక్ట్ అనేది ఉండాలి. టీజీటీ మరాఠీ అయితే మరాఠీ ఖచ్చితంగా వాళ్ళ డిగ్రీలో 3 ఇయర్స్ ఉండాలి. సీటెట్ క్వాలిఫై ఉండాలి. బీఈడీ కంపల్సరీగా ఉండాలి. టీజీటీ కంప్యూటర్ సైన్స్ అయితే ఖచ్చితంగా వాళ్ళకి బీఎస్సీ కంప్యూటర్ సైన్స్ కానీ, బీఎస్సీ ఐటీ కానీ, బీసీఏ కానీ ఎలిజిబుల్. బీఈ బీటెక్లో కంప్యూటర్ సైన్స్ ఉన్న వాళ్ళు కూడా దీనికి ఎలిజిబుల్. అదేవిధంగా లైబ్రరీకి అయితే బ్యాచిలర్ డిగ్రీ ఇన్ లైబ్రరీ సైన్స్ ఆర్ ఈక్వలెంట్ ఫ్రమ్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ విత్ అట్లీస్ట్ 50% మార్క్స్ బై విచ్ డిగ్రీ ఈజ్ అవార్డెడ్ బై యూనివర్సిటీ ఆర్ ఇచ్చారు. దాంతోపాటుగా డిప్లొమా లేదా డిగ్రీ ఆఫ్ మినిమం 1 year డ్యూరేషన్ ఇన్ లైబ్రరీ సైన్స్ విత్ అట్లీస్ట్ 50% మార్క్స్ అగ్రేడ్ బై డిగ్రీ అవార్డెడ్ బై ద యూనివర్సిటీ అని ఇచ్చారు. టీజీటీ పీఈటీ అయితే 3 years బ్యాచిలర్ డిగ్రీ ఇన్ ఫిజికల్ ఎడ్యుకేషన్ విత్ అట్లీస్ట్ 50% మార్క్స్ లేదా బ్యాచిలర్ ఆఫ్
ఫిజికల్ ఎడ్యుకేషన్ అట్లీస్ట్ 1 ఇయర్ డ్యూరేషన్ ఉండాల్సి ఉంటుంది. టీజీటీ ఆర్ట్ అయితే బ్యాచిలర్ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్ కానీ, బ్యాచిలర్ ఆఫ్ విజువల్ ఆర్ట్స్ కానీ, పెయింటింగ్ కానీ, డ్రాయింగ్ కానీ, స్కల్ప్చర్ కానీ, గ్రాఫిక్స్ కానీ, డిజైనింగ్ కానీ చేసి ఉండాలి. ప్రైమరీ టీచర్స్కి అయితే ఇంటర్మీడియట్తో పాటుగా వాళ్ళకు డిఈడి కానీ, డిఎల్డి కానీ ఉండాలి, లేదా డిగ్రీతో పాటుగా బీఈడి కానీ ఉండాలి, లేదా దాంతోపాటుగా సీటెట్ పేపర్ 1 క్వాలిఫై అయి ఉండాలి. ప్రైమరీ టీచర్స్ మ్యూజిక్ అయితే వాళ్ళకి సంబంధించి బ్యాచిలర్ డిగ్రీ ఇన్ మ్యూజిక్ ఉండాలి, లేదా పాస్ ఇన్ సెకండరీ ఆర్ హైయర్ సెకండరీ స్కూల్ సర్టిఫికేట్ ఎగ్జామినేషన్ అండ్ ఇంటర్మీడియట్, దాంతోపాటు డిప్లొమా ఇన్ 2 ఇయర్స్ ఉండాలి. ప్రిపరేటరీ టీచర్స్ వచ్చేసి పాస్ ఇన్ సీనియర్ సెకండరీ, హైయర్ సెకండరీ స్కూల్ సర్టిఫికేట్ ఎగ్జామినేషన్, ఇంటర్మీడియట్ ఆర్ ఇట్స్ ఈక్వలెంట్ విత్ మినిమం 50% మార్క్స్. డిప్లొమా ఇన్ నర్సరీ టీచర్ ఎడ్యుకేషన్, లేదా ప్రీ స్కూల్ ఎడ్యుకేషన్, లేదా ఎర్లీ చైల్డ్హుడ్ ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్ ఆఫ్ డ్యూరేషన్ నాట్ లెస్ దెన్ 2 ఇయర్స్ ఆర్ బీఈడి నర్సరీ ఫ్రమ్ నేషనల్ కౌన్సిల్ ఆఫ్ టీచర్ నుంచి. అప్రైజ్ లిమిట్ చూసుకుంటే మనకు పీజీటీ పోస్టులకు వచ్చేసి 40 సంవత్సరాలు ఇచ్చారు, టీజీటీ పోస్టులకు వచ్చేసి 35 సంవత్సరాలు ఇచ్చారు, పీఆర్టీ పోస్టులకు వచ్చేసి 30 సంవత్సరాలు. ఏజ్ రిలాక్సేషన్ కేటగిరీ వైజ్గా ఉంటుంది. వీటన్నిటికీ మనం ఆన్లైన్ ద్వారా అప్లికేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. దానికి సంబంధించిన వెబ్సైట్ కూడా నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, మీరు అక్కడ నుంచి పూర్తి వివరాలు అనేది తెలుసుకోవచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అదేవిధంగా ఫీజు కనుక చూసుకుంటే మనకి 750 రూపాయల ఫీజు అనేది ఉంది. ఎస్సీ ఎస్టీ వాళ్ళకు ఫీజు అనేది ఎక్సెప్షన్ ఉంది. సో ఒకసారి మీరు చూసుకుని ఆన్లైన్లో అప్లికేషన్ చేసుకోవాలి కాబట్టి ఆన్లైన్ ద్వారానే మనం అప్లికేషన్ చేసుకోవాలి. దానికి సంబంధించిన పూర్తి వివరాలు ఈ వెబ్సైట్లో ఉంటాయి. నేను వెబ్సైట్ అనేది కింద మీకు ఇస్తాను డిస్క్రిప్షన్లో. మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇవి పూర్తి వివరాలు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఆల్ ది బెస్ట్.